బ్రేకింగ్ న్యూస్. వైసీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇంట్లో నెల్లూరు పెద్దారెడ్డిలో సమావేశమయ్యారు. వేమిరెడ్డితో ఆదాల ప్రభాకర్ రెడ్డి, మాగుంట శ్రీనివాసరెడ్డి, ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు భేటీ అయ్యారు. అదే సమయంలో అక్కడకు చేరుకున్నారు గుంటూరు నెల్లూరు రీజనల్ వైసీపీ కోఆర్డినేటర్ చెవిరెడ్డి. పార్టీలో కొనసాగడానికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ససేమరా అంటున్నారు. ఇటీవలి కాలంలో చోటు చేసుకుంటున్న ఇన్ఛార్జీల మార్పుల నేపథ్యంలో చాలామంది వైసీపీ నేతలు అలకబూనుతున్నారు. పార్టీని వదిలి వెళుతున్న సందర్భాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా అలకబూనారు. వైసీపీకి గుడ్ బై అని చెప్పబోతున్నారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. టీడీపీ తరఫున నెల్లూరు ఎంపీ బరిలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దిగే అవకాశాలున్నాయి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి భార్య ప్రశాంత్ రెడ్డికి కోవూరు లేదా సర్వేపల్లి టికెట్ ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. సోమవారం హైదరాబాద్లో చంద్రబాబుతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సమావేశమయ్యే అవకాశం ఉంది అని తెలుస్తోంది. ఒకసారి నెల్లూరులో జరుగుతున్న రాజకీయ పరిణామాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, వేమిరెడ్డి నివాసంలో ఏం జరుగుతోంది? చెవిరెడ్డి అక్కడికి వచ్చిన తర్వాత ఏం జరుగుతోంది? ఎస్ రోహిత్, మొత్తం మీద అయితే నెల్లూరు జిల్లా రాజకీయ వైసీపీ పార్టీలో మాత్రం కాస్త రాజకీయ ప్రకంపనలు కనపడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఒక్కసారిగా అంటే మొన్నటి వరకు కూడా వైసీపీలో పోటీదారులు ఎక్కువ ఉన్నారు. అక్కడ స్టాండర్డ్గా ఉన్న వైసీపీ ఒక్కసారిగా అసలుకి ఎమ్మెల్యేలకి ఎంపీలకి సంబంధం లేని విధంగా తయారైంది. ఏ స్థానం నుంచి ఎవరు పోటీలోకి వస్తారా కూడా తెలియని పరిస్థితికి అయింది. ఒక్కసారిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పూర్తిగా కూడా పార్టీ నుంచి దూరమయ్యారు. వరుసగా 2 రోజుల నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని కొంత శాంతింపజేయడానికి చాలా రకాలుగా ప్రయత్నాలు వైసీపీ చేస్తున్నప్పటికీ కూడా అది వర్కౌట్ కాలేదు. నిన్న ఏకంగా ఐపాక్ రిషి వచ్చి ఆయన్ని కలిసి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నిన్న వచ్చారు, ఆయన మాట వినలేదు. ఈరోజు అనుకోకుండా మాగుంట సుబ్రహ్మరెడ్డి, ఆదాల ప్రభాకర్ రెడ్డి, నసరావుపేట టీడీపీ అభ్యర్థిగా ఎంపీ అభ్యర్థిగా ఉన్న లావు కృష్ణదేవరాయలు, వీళ్ళు ముగ్గురు కూడా వేమిరెడ్డితో కలిశారు. అయితే ఆదాల ప్రభాకర్ రెడ్డి మాత్రం వేమిరెడ్డిని కొంత నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆదాల ప్రభాకర్ రెడ్డి నో చెప్పినట్టుగానే తెలుస్తోంది. సో మరోవైపు మాగుంట శ్రీనివాసరెడ్డి ఆయన కూడా ఒంగోలు ఎంపీగా టీడీపీ నుంచి బరిలో దిగే పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. నెల్లూరు ఎంపీ నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంపీ అభ్యర్థిగా, టీడీపీ ఎంపీ అభ్యర్థిగా ఆయన రంగంలో దిగిపోతున్నారు. సో మాగుంట అలాగే ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారు. 1-2 రోజుల్లోనే నిర్ణయం రాబోతుందని. అయితే ఈ మీటింగ్ జరుగుతున్న సమయంలోనే ఒంగోలు నెల్లూరు రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆ ఇంటి దగ్గరికి చేరుకున్నప్పటికీ కూడా ఎక్కడా కూడా వేమిరెడ్డి భాస్కర్ రెడ్డికి కొంత సంధి ఇవ్వలేదు. సో ఎటువంటి పరిస్థితుల్లో కూడా మేము అక్కడ ఉండేది లేదని తేల్చి చెప్పినట్టుగానే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. తనకు తెలియకుండా తన పార్టీలో నేను ఇంత ఫైనాన్షియల్గా కావచ్చు, లేకపోతే అన్ని సమయాల్లో నేను అండగా ఉన్నాను, నాకు తెలియకుండా ఇప్పుడు కనీసం నాకు ఒక మాట కూడా చెప్పకుండా నెల్లూరు అభ్యర్థిని ఖలీల్ని ప్రకటించడం తనకు పూర్తిగా బాధించింది. నేను ఇప్పుడు కూడా రాజకీయాల్లో ప్రశాంతంగానే తన రాజకీయ జీవితాన్ని గడిపాను. ఇటువంటి నన్ను ఇన్ని ఇబ్బందులు పెట్టి బయట వ్యక్తుల చేత నన్ను మాట్లాడిచ్చే స్థాయికి మీరందరూ వచ్చారు. కావాలనే ఇది ఒక ఉద్దేశపూర్వకంగానే నన్ను బలించేసే ప్రయత్నం చేస్తున్నారు అనేది వేమిరెడ్డి చాలా స్పష్టంగా చెప్తున్నారు. అంటే బేసిక్గా అక్కడ జరుగుతున్న వ్యవహారంలో ఒక్కసారిగా నెల్లూరు టౌన్ విషయంలో, సీటు విషయంలో అనిల్ కుమార్ యాదవ్ ఏదైతే పట్టుబట్టారో అది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దాన్ని వ్యతిరేకించడం మధ్య వచ్చిన ఈ వాన ఇది తుఫానుగా మారింది, గ్యాప్ తుఫానుగా మారింది. ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు పార్టీలో గుడ్ బై చెప్పే స్థాయికి వెళ్ళిపోయిందనే చెప్పాలి. అంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి మరో ఆఫర్ కూడా టీడీపీ ఇస్తుంది. మనకు అందుతున్న సమాచారం ప్రకారం నిన్ననే నారాయణ హైదరాబాద్కి వచ్చారు. హైదరాబాద్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని కలిశారు. అలాగే చంద్రబాబు దగ్గరికి కూడా వేమిరెడ్డిని తీసుకువెళ్ళి మాట్లాడిచ్చారనేది కూడా ఒక సమాచారం ఉంది. మరోవైపు వేమిరెడ్డికి నెల్లూరు టీడీపీ ఎంపీ టికెట్ ఇవ్వడమే కాకుండా తన సతీమణి ప్రశాంతి రెడ్డికి అవసరమైతే సర్వేపల్లి కావచ్చు, కోవూరు కావచ్చు, కావలి కావచ్చు, ఈ 3 సీట్లలో ఏదైనా సరే మీరు డిసైడ్ చేసుకోండి అన్నట్టుగా చెప్పినట్టుగానే టీడీపీ అధినేత చెప్పినట్టుగా సమాచారం అందుతుంది. బహుశా 16-17 తారీఖు లోపల వేమిరెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పబోతున్నారు. మరోవైపు ఇదే ఆదాల ప్రభాకర్ రెడ్డి ఎందుకు వచ్చినట్టు?
ఆదాల ప్రభాకర్ రెడ్డికి సంబంధించిన వ్యవహారంలో ఆదాల ప్రభాకర్ రెడ్డి యాక్చువల్గా నిన్నే వేమిరెడ్డిని కలిసి కొంత బుజ్జగించే ప్రయత్నం అయితే చేశారు. ఆ టైంలో నిన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అక్కడ ఇంట్లో లేరు, ఆయన నారాయణతో కలిసి చంద్రబాబును కలిసే ప్రయత్నం చేశారు. ఈరోజు ఉదయం ఎలాగో కలుద్దామని చెప్పి నేరుగా ఆయన ఇంటికి వెళ్ళే సమయానికే అక్కడ మాగుంట శ్రీనివాసులు రెడ్డి అలాగే లావు కృష్ణదేవరాయలు ఇద్దరు వేమిరెడ్డితో కూర్చున్న సమయంలో ఇక నేరుగా వెళ్ళి ఆయన కొంతసేపు మాట్లాడే ప్రయత్నం అయితే చేశారు. కానీ అక్కడ కొంత వర్కౌట్ కాలేదు. ఆదాల ప్రభాకర్ రెడ్డి చెప్పిన మాటలు కూడా ఆయన ఏమీ పెద్దగా వినే పరిస్థితి లేదు. బహుశా ఆదాల ప్రభాకర్ రెడ్డికి సంబంధించిన దాంట్లో కూడా ఆదాల కొంత అసంతృప్తిగానే ఉన్నారు. కారణం ఏంటంటే చాలా కాలంగా తను చేసిన బిల్స్ కావచ్చు, వీటన్ని వ్యవహారంలో నాకు బిల్స్ ఇట్లాగా పెండింగ్లో ఉన్నాయి, నేను ఎలక్షన్ రేపు చేయాలి అని చెప్తున్నప్పటికీ కూడా పార్టీ ఎవరు మమ్మల్ని పట్టించుకునే పరిస్థితి లేదు. ఎప్పుడో వాళ్ళకు అవసరమైన రోజు మాత్రమే పార్టీ మమ్మల్ని గుర్తిస్తోంది. పార్టీలో నేను నెల్లూరు ఎంపీగా ఉన్నప్పుడు కూడా తనను ఎవరు ఏ నియోజకవర్గంలోకి నన్ను అనుమతించట్లేదు అని చెప్పి నేను గతంలో చెప్పినప్పుడు కూడా అక్కడ ముఖ్యమంత్రి కావచ్చు ఎవరు కూడా పెద్దగా స్పందించలేదు. అయినా నేను పార్టీకి కట్టుబడే ఉన్నాను, పార్టీలోనే ఉంటాను అని చెప్పి ఆదాల ప్రభాకర్ రెడ్డి అయితే చెప్తున్నారు. కానీ ఇప్పుడు జరుగుతున్న ఈక్వేషన్స్ కానీ చూసుకుంటే ఒక్కసారిగా నెల్లూరులో ఉన్న పెద్దరెడ్లందరూ కూడా ఒక్కసారిగా పార్టీని వీడి తెలుగుదేశం వైపుకి వెళ్ళే పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. ఏ క్షణంలో ఏం జరగబోతుందో కూడా తెలియని పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా ఉన్నాయి. చూడాలి. అయితే ఈ వ్యవహారాన్ని ఇప్పటికి ఇంతటితో క్లోజ్ చేస్తారు. ఎందుకంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మరోసారి ఈరోజు కూడా ఆదాల ప్రభాకర్ రెడ్డి బయటకు వచ్చే సమయానికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా లోపలికి వచ్చారు. ఆయన దాదాపుగా ఒక 20 నిమిషాల పాటు ఆయనతో మాట్లాడి వెళ్ళిపోయారు. కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో పార్టీలో ఉండబోను అని చెప్పి క్లియర్ కట్గా చెప్పినట్టుగా అయితే సమాచారం ఉంది. బహుశా 2-3 రోజుల్లోనే అధికారికంగా అది ప్రకటించే అవకాశం కనబడుతుంది. కానీ ఆ అధికార ప్రకటన కూడా పెద్ద స్థాయిలో భారీ స్థాయిలో చేయాలి. నేను రాజకీయాలకి వేమిరెడ్డి ఇప్పుడు మాట్లాడుతున్న మాటలు మరో మాట కూడా ఉంది. నేను రాజకీయాలు చేయను, నాకు సీట్ లేకపోతే పర్వాలేదు, నేను సైలెంట్గా ఉన్నాను, అయినప్పుడు కూడా ఈ వారం 10 రోజుల్లో నన్ను వైసీపీ నేతల చేత రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎలా వేమిరెడ్డి ఎంపీగా పోటీ చేసి గెలుస్తాడు అనే నాకు ఛాలెంజ్ విసిరే పరిస్థితికి వైసీపీ నేతల చేత మాట్లాడిస్తున్నారు. దాన్ని కూడా వైసీపీ నేతలు ఖండించలేదు, ఆ అధిష్టానం కూడా ఆ ఆహారాన్ని పట్టించుకోలేదు అనేది వేమిరెడ్డి మాట్లాడుతున్న మాటలు. వేమిరెడ్డి పూర్తిగా చెప్తున్నారు, విపిఆర్ చెప్తున్నది ఒకటే, సరే నాకు తెలియకుండా సీట్ ఇచ్చారు, ఓకే, నాకు ఈ రాజకీయాలు సెట్ కావాలని అనుకుంటాను, నేను వెళ్ళిపోయి సైలెంట్గా ఉందాం అనుకున్నప్పటికి కూడా మీరు పదే కొంతమంది నేతల చేత నన్ను తిట్టిస్తున్నారు, నా కుటుంబాన్ని తిట్టిస్తున్నారు, బయట బహిరంగంగా సవాల్ విసురుతున్నారు, నేను అనుకుంటే ఏంటో చూపించాలి అనే ఒక ప్రయత్నం అయితే నన్ను ఉద్దేశపరంగా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అది నన్ను మరింత బాధిస్తోంది. నాకు డబ్బులు పోయినా ఇంతవరకు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాను, కొంత ఇదైనా కూడా నాకు ఇబ్బంది లేదు, కానీ నన్ను రెచ్చగొట్టే ప్రయత్నం చేసి నన్ను మరింత ఈ వయసులో నన్ను బాధిస్తున్నాయి, ఈ మాటలే నన్ను ఇబ్బంది పెడుతున్నాయి అనేది వేమిరెడ్డి చెప్తున్న పరిస్థితి. ఈ యాంగిల్లో చూసుకుంటే బహుశా 2-3 రోజుల్లోనే కీలక నేతలు వైసీపీ నుంచి వీడిపోయే పరిస్థితి కూడా ఉంది. వేమిరెడ్డితో పాటు ఉన్న కొంత నేతలు కూడా ఇక్కడి నుంచి టీడీపీ వైపుకు వెళ్ళిపోతారు. నెల్లూరు టౌన్లో సంగతి పర్టికులర్గా చూసుకుంటే కొంత డ్యామేజ్, పెద్ద ఎత్తున వైసీపీకి డ్యామేజ్ జరిగే పరిస్థితి ఉంది అనేది రాజకీయ పరిస్థితులు చెప్తున్న మాట. రోహిత్ రాధాకృష్ణ మోహన్, వైసీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇంట్లో నెల్లూరు పెద్దారెడ్డిలో సమావేశమయ్యారు. వేమిరెడ్డితో ఆదాల ప్రభాకర్ రెడ్డి సమావేశమై మాట్లాడుతున్నారు. అంతేకాదు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు కూడా భేటీ అయ్యారు. అదే సమయంలో అక్కడికి చేరుకున్నారు గుంటూరు నెల్లూరు రీజనల్ వైసీపీ కోఆర్డినేటర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. పార్టీలో కొనసాగడానికి ఇటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సస్యమర్ అంటున్నారు. అయితే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో మాట్లాడటానికి బుజ్జగించడానికి కొన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఆయన పార్టీలో అవమానం ఎదురవుతోంది అంటూ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అభిప్రాయపడుతున్నారు. వైసీపీకి గుడ్ బై చెప్పబోతున్నారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. టీడీపీ తరపున నెల్లూరు ఎంపీగా బరిలోకి దిగే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి భార్య ప్రశాంత్ రెడ్డికి కోవూరు లేదా సర్వేపల్లి టికెట్ ఇచ్చే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. సోమవారం హైదరాబాద్లో చంద్రబాబుతో వేమిరెడ్డి సమావేశం కాబోతున్నారు.